ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విడుదలకు సిద్ధమైన బ్రహ్మర్షి పత్రిజీ ఫిలిం ఈ నెల 19న ప్రపంచవ్యాప్తంగా 250 థియేటర్లలో రిలీజ్. వనపర్తిలో స్వర్ణమాల పత్రి పిరమిడ్ నిర్మాణానికి ఘనంగా భూమి పూజ కార్యక్రమం. నిజామాబాద్ జిల్లా కోటగిరిలో ఘనంగా 3 రోజుల భగవద్గీత జ్ఞాన యజ్ఞం. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని దివ్యధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం. ప్రకాశం జిల్లా కందుకూరులోని గాయత్రి డిగ్రీ కాలేజ్ లో విజయవంతంగా ధ్యాన శిక్షణ కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, బ్రహ్మర్షి పత్రిజీ జీవిత చరిత్రపై రూపొందించిన బ్రహ్మర్షి పత్రిజీ ఫిలిం జూలై 19న ప్రపంచవ్యాప్తంగా 250 థియేటర్లలో ఘనంగా విడుదలై చరిత్ర సృష్టించబోతుంది. ఇప్పటికే బ్రహ్మర్షి పత్రిజీ ఫిలిం పై పిరమిడ్ మాస్టర్లు ధ్యానుల్లో విపరీతమైన ఆసక్తి ఏర్పడింది. మరోవైపు సినిమా గురించి వారి జిల్లాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు. సినిమా బ్యానర్లను ఆవిష్కరించి టికెట్లను పంపిణీ చేసి ప్రతి ఒక్కరూ ఈ సినిమాను చూడాలని కోరారు. ధ్యానాన్ని ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి అందించేందుకు బ్రహ్మర్షి పత్రిజీ చేసిన కృషి, ఆయన పడ్డ కష్టాలను అద్భుతంగా చిత్రీకరించింది సినీ బృందం. మరోవైపు బ్రహ్మర్షి పత్రిజీ ఫిలిం రికార్డు సృష్టించబోతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. పిఎస్ఎస్ఎం ధర్మవరం ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమంలో బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి జ్ఞాన సందేశం అద్భుతంగా ఇచ్చారు. ఈ సందర్భంగా పలు ఆధ్యాత్మిక అంశాలను, భగవద్గీత శ్లోకాల అర్థాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. చెప్పుకుంటే దొంగలు అపహరిస్తారు వజ్రాన్ని, ఎట్లా అయితే చెప్పుకోమో అంతకంటే విలువైంది ఇది కూడా. దీన్ని అపహరించే వాళ్ళు కూడా వేరే వాళ్ళు ఉంటారు. మనం ఎప్పుడైతే చెప్తామో దాన్ని వాళ్ళు పరీక్షించే వాళ్ళు కూడా మన చుట్టూరే ఉంటారు. అంటే బయటికి కనపడకపోవచ్చు, దాన్ని తినేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా రెడీగా ఉంటారు. ఆ పుణ్యాన్ని తినేసేవాళ్ళు, పుణ్యం తినేవాళ్ళు కూడా ఉండాలి. కంటి కనపడరు, మనం కంటి కనపడకుండా పుణ్యాన్ని తినేస్తారు. వాళ్ళు అవకాశం ఇచ్చినట్టు వాళ్ళు. హాస్టల్లో ఈ పాపాన్ని పుణ్యాన్ని తినేవాళ్ళు కూడా రెడీగా ఉంటారు. ఇప్పుడు గంగా నదికి పోతాం, స్నానం చేస్తాం, బయటకు వస్తానే మనం స్నానం చేస్తాం, వస్తాం. పుణ్యం ఆ గంగా నదిలో మునిగినప్పుడు పుణ్యం వస్తుంది. ఆటోమేటిక్గా గంగలో మునిగి పుణ్యం వస్తుందనే పోతాం, మునిగితాం కదా. మునిగిన తర్వాత ఆడ చూపెట్టుకోవాలని ఉంటారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్లు కోటగిరి పద్మా శంకర్ల ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కోటగిరి గ్రామంలో 3 రోజుల భగవద్గీత జ్ఞాన యజ్ఞం ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆత్మజ్ఞాన బోధకులు సునీత వెంకట్ ధ్యానులకు ధ్యానం, శాకాహార విశిష్టత గురించి చక్కగా వివరించారు. బ్రహ్మర్షి పత్రిజీ మనకు తన అమూల్యమైన సమయాన్ని 40 సంవత్సరాలు ఇచ్చారని, మన సమయాన్ని కూడా నలుగురి ఎదుగుదల కోసం వినియోగించాలని సూచించారు. అలాగే భగవద్గీత, యోగి వేమన పద్యాల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఈ కార్యక్రమంలో 50 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు.
వనపర్తి జిల్లా కేంద్రంలో పిరమిడ్ మాస్టర్ సుజాత నివాసం పైన స్వర్ణమాల పత్రి పిరమిడ్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం చక్కగా నిర్వహించారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు. భూమి పూజ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ రామకృష్ణ, పిరమిడ్ మాస్టర్లు ఓమేష్ గౌడ్, సురేష్ వెంకటేష్, మురళి, రాములు, భాగ్యలక్ష్మి, జ్ఞానేశ్వరి, మహేశ్వర్లు పాల్గొని సందేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ ప్రతి మాస్టర్ పిరమిడ్ నిర్మాణం చేసుకుని చుట్టుపక్కల వారికి ధ్యానం నేర్పించాలని కోరారు. అలాగే పిరమిడ్ గొప్పదనాన్ని వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. నా ఉద్దేశం అంటే స్వర్ణమాల మేడం సార్ మిస్టేక్స్ కాబట్టి ఆమె ఎంతో కష్టపడి సార్ లేకపోయినా సొసైటీ ముందుకు తీసుకెళ్తుంది మేడం కాబట్టి ఆమె పేరు ఫస్ట్ వచ్చి లాస్ట్ పత్రిసారని పెట్టాను. స్వర్ణమాల పత్రి వాళ్ళిద్దరి పేర్లు దాంట్లో కలిసి ఉంటుంది కాబట్టి అట్లా ఆలోచించుకొని నిర్ణయం తీసుకున్నాను. సరే అమ్మా, బాగుంటుంది. థ్యాంక్ యూ. మనం పిరమిడ్ లో కూర్చొని ధ్యానం చేసుకోవటం ద్వారా 3 రెట్ల అధిక శక్తిని మనం పొందవచ్చు. దీనికి మనం సహాయ సహకారాలు ఇలా రావటం ద్వారా కూడా మనం ఎనర్జీ ఇచ్చిన వాళ్ళని కూడా అవుతాము. వాళ్ళని ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉండాలి ఆ పిరమిడ్ పూర్తయ్యేంత వరకు. మరియు నాకు మెయిన్ కూడా మా ఇంటి పైన 11x11 పిరమిడ్ నిర్మాణం కట్టుకోవడం జరిగింది. దానికి రామకృష్ణ సారు కోణం విషయంలో మాత్రం తను దగ్గరుండి ఒక ఇంటి మనిషిలాగా చూసుకొని ఆ యొక్క నిర్మాణం పూర్తి చేయటం జరిగింది. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ లలిత ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అద్భుతంగా బోధించారు. అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ జీవిత చరిత్రపై రూపొందించిన బ్రహ్మర్షి పత్రిజీ ఫిలిం ఈ నెల 19న విడుదల అవుతుందని, ఈ సినిమాను అందరూ చూడాలని కోరారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆత్మ సామ్రాజ్యంలో నాన వెలుగులు నింపిన గుర్తుపెట్టుకున్నాం ధ్యాన సూర్యుడు యొక్క జీవిత చరిత్ర, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ యొక్క జీవిత చరిత్ర చూద్దాం. ఆదివారం 8 గంటలకు సినిమా స్టార్ట్ అయింది, కానీ మనం 7 నుంచి 7:30 అక్కడ చేరుకుంటే ఏక సమయంలో 1,00,000 మందితో 250 సెంటర్లో 7:30 నుంచి 8 అది నియమాన్ని ప్రొఫెషన్ పాటిస్తూ గోపులాట లేకుండా, ఎందుకంటే 1000 మంది కలిసినా మనము అద్భుతంగా జరుపుకుంటాం. అక్కడ కూడా నియమాన్ని పాటిద్దాం. ఇబ్బంది లేదు. ఇంకొకటి మాట్లాడుతూ ఉంటాము సార్. ఒక సంవత్సరం ఫోన్ చేసినట్టు ఇంకొక కూడా అందరం ఒకే టైంలోనే సినిమా చూద్దాం. వనపర్తి జిల్లా కడుకుంట్ల గ్రామంలోని శివాలయంలో 12 గంటల అమావాస్య ధ్యానం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా జైపాల్ రెడ్డి, తిరుపతమ్మలు పాల్గొని ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. ధ్యానం సర్వరోగ నివారిణి, సకల భోగకారిణి, సత్య జ్ఞాన ప్రసాదిని అని తెలియజేశారు. శాకాహార విశిష్టత తెలియజేసి ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని, శాకాహారమే తినాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన ధ్యానులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మరి మహిళలు లలితమ్మ కావచ్చు, ఇంకా రకరకాల పద్మ భాగ్యమ్మ కావచ్చు, వీళ్ళందరి సహకారంతో ఈ కడుపుట్ల గ్రామంలో అద్భుతమైనటువంటి ధ్యాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. సో విద్యార్థి దశ నుంచి ధ్యానం చేయడం వల్ల కలిగే బెనిఫిట్స్ ని వీళ్ళందరికీ వినిపించడం జరిగింది. పత్రిజీ గారు పామరుడికి సైతం ధ్యానాన్ని అందివ్వాలని మరియు ఎంతో కంకణం కట్టుకుని భూమికి రావడం జరిగింది. ప్రతి ఒక్కరూ శాకాహారిగా కావాలి, ధ్యానం చేయాలని పత్రిజీ గారి ఒకే ఒక లక్ష్యం. సో జై బోలో పత్రి మహారాజ్ కి, జై బోలో కత్తి మహారాజ్ కి. ఆనాడు కలిగి యాక్టివేషన్ బ్రహ్మరంధ్రంలో ఎనర్జీ ఉంటుందని చెప్పి ఆ ఎనర్జీ పోయి మనకి ఎక్కడెక్కడైతే బ్లాక్స్ ఉన్నాయో అక్కడ క్లీన్ చేస్తారు. ప్రకాశం జిల్లా కందుకూరులోని గాయత్రి డిగ్రీ కాలేజ్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి విద్యార్థులకు ధ్యాన శిక్షణ ఇచ్చి ధ్యానం గొప్పతనం గురించి తెలియజేశారు. అలాగే ధ్యానంతో విద్యార్థులకి కలుగు లాభాలను చక్కగా వివరించారు. విద్యార్థులు ప్రతిరోజు ధ్యానం చేయాలని, శాకాహారమే తినాలని సూచించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు.
సత్యసాయి జిల్లా ధర్మవరం శాంతినగర్లోని జ్ఞానధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ డిటి వెంకటేష్ చే భగవద్గీత జ్ఞాన సప్తాహం ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 4వ రోజు జ్ఞానదాతగా డిటి వెంకటేష్ అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా సుఖదుఖాలు అనే అంశం గురించి భగవద్గీత శ్లోకాల ద్వారా చక్కగా వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. జయాపజయముల యందును లాభ నష్టముల యందును సంఘ బుద్ధిని వదలి నువ్వు సంఘాన్ని వదలలా. వాటి పట్ల మనస్సు సమంగా ఉండాలా. రెండింటిని విడగొట్టి చూడకూడదు. ఒకటంటే నాకు ఇష్టం, ఒకటంటే ఇష్టం లేదు అని చెప్పి విడగొడితివే 2 4 అవుతుంది, 4 8 అవుతుంది, 8 16 అవుతుంది, అనేకంలో పడిపోతావు. విడగొట్టి చూడకోకుండా రెండింటిని సమంగా చూసేటువంటి స్థితిలో మనస్సును ఉంచి ఎవడైతే కర్తవ్యంగా కర్మలు ఆచరిస్తాడో అటువంటి మానవునికి ఏ పాపము అంటదు అని భగవద్గీత చెప్తా ఉంది. పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా గోపులాపురం గ్రామంలోని దేవాలయంలో 5వ వారం మౌన ధ్యాన కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలు రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలతారెడ్డిలు ధ్యానులకు ధ్యాన విశిష్టత, ధ్యానంతో కలుగు లాభాలను చక్కగా వివరించారు. అహింసా ధ్యానంలో ఒక భాగమని, ప్రతి ఒక్కరూ శాకాహారులుగా మారాలని పత్రిజీ చూపిన ధ్యాన బోధ ప్రతి ఒక్కరికి తెలియపరచాలని కోరారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం విజయవంతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా వేమన పద్యాల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం బ్రహ్మర్షి పత్రిజీ ఫిలిం పోస్టర్ ని విడుదల చేసి ఈ సినిమాను ప్రతి పిరమిడ్ మాస్టర్ చూడాలని కోరారు. ఉప్పు రుచి వేరు, ఆ యొక్క కర్పూరం రుచి ఉంటే కర్పూరం రుచి వేరు. ఉప్పు కప్పురమ్ము నొక్క పోలిక నుండి చూడ చూడ రుచులు జాడ వేరయ్యా. మనం దాన్ని నోట్లోకి వేసుకుంటేనే దాని రుచి వేరు, అది వేరో తెలిసిపోతుంది. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా, విశ్వదాభిరామ వినురవేమ. చూసేకంతా పురుషులే, ఇక్కడ చూసేక అందరూ పురుషులే, కానీ పుణ్యం చేసుకున్న పురుషుడు వేరయ్యా అంటున్నాడు. ఎవరు పుణ్యం చేసుకున్నారంటే గత జన్మలో ఎవరైతే సమాజం కోసము, లోక కళ్యాణం కోసము మీరు ఆ యొక్క మీ కుటుంబానికి కాకుండా సమాజానికి ఇచ్చినాడు, వాడు పుణ్యపురుషుడు. వాడు పుణ్యం చేసుకున్నాడు, పుణ్యం వల్ల ఏమనుభవిస్తున్నాడు? సుఖాలు అనుభవిస్తున్నాడు. మంచి మంచి పెద్ద ఇల్లు కట్టుకున్నాడు, మంచి మంచి కార్లలో తిరుగుతున్నాడు, మంచి మంచి బంగారు వేసుకుంటున్నారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ కైలాస్ పాటిల్ ఆధ్వర్యంలో కర్ణాటక బీదర్ జిల్లా బసవ కళ్యాణ్ పట్టణంలో గల ఫినిక్స్ ఉర్దూ మీడియం స్కూల్లో విద్యార్థులకి ధ్యాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ధ్యానం అంటే ఏమిటి అనే విషయం గురించి చక్కగా అవగాహన కల్పించారు. ధ్యానంతో విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని తెలిపారు. అలాగే ధ్యానం చేస్తే శక్తివంతులుగా, ఆరోగ్యవంతులుగా తయారవుతారని తెలియజేసి విద్యార్థులు ప్రతిరోజు ధ్యానం చేయాలని సూచించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. जैसा कि अभी सर ने हम सबको मेडिटेशन कराया है, मुराक़बा जिसे कहते हैं। देखिए, जिस्मानी ताकत, जिस्मानी सेहत तो बुनियादी ज़रूरियात हैं, लेकिन एक इंसान अगर अंदर से अगर शक्तिशाली महसूस करना चाहता है, अपने आप को सेहतमंद महसूस करना चाहता है, तो उसको रूहानी तौर पर ताकतवर होना होगा। सर ने जो कुछ भी कहा है उसका कंक्लूजन मैं यहाँ पर कहना चाहूँगी। आजकल के दौर में हम लोग भाग दौड़ में मसरूफ़ हो गए सो हैं और सब्र हम लोगों के अंदर बाकी नहीं रहा सो है। अब 15 मिनट के अंदर ही आप लोगों को ऐसा महसूस हो रहा था हम कब से बैठे हुए हैं यहाँ पे बोल के। तो ये चीज़ आपको ख़ुद को, अपने अंदर को, अपने सेल्फ को पुरसुकून बनाने के लिए बहुत ज़्यादा ज़रूरी है। ये सुबह नींद में से उठने के बाद आपका जहन क्या है, बहुत सारे ख्यालात से गुजरता रहता है।
तो जब आप एक 5 to 10 मिनट्स के लिए अपने आप को पुरसुकून करने के लिए जब मेडिटेशन करते हैं आप, तो आपके जो दिन की शुरुआत है वो क्या है बेहतरीन तरीके से होते हैं। और सोते वक्त भी जब आप क्या है तमाम ख़यालात के साथ सोने से बेहतर क्या है, आप मेडिटेशन के ज़रिए अपने ख़यालात को क्या है एक तरफ करके तवज्जो करके जब आप सो जाते हैं तो आपको नींद भी बेहतर आती है। आजकल कई सारी बीमारियों की वजह सिर्फ यह है कि बेसुकून है इंसान आज का। బ్రహ్మర్షి పితామహ పత్రిజీ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన బ్రహ్మర్షి పత్రిజీ సినిమా ప్రచారంలో భాగంగా చిత్ర దర్శకులు వెంకట్ మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ ని కలిసి సినిమా విశేషాలు వివరించారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ పత్రిజీ మూవీ ప్రచార బ్యానర్ ని ఘనంగా ఆవిష్కరించి చిత్ర బృందానికి తన హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచ శాంతి కోసం పిఎస్ఎస్ఎం సహకారంతో పిఎంసి నిర్వహణలో తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో ధ్యాన మహాయజ్ఞం 2 ఆగస్టు 22 నుంచి 28 వరకు నిర్వహించబడును. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కార్యక్రమం కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో సామూహిక ధ్యానం, బ్రహ్మర్షి పత్రిజీ జ్ఞాన సందేశాలు, ప్రముఖ ఆధ్యాత్మిక గురువుల సందేశాలు, సంపూర్ణ ఆరోగ్య సూత్రాలు, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సందేశాలు, సంగీత, నృత్య కార్యక్రమాలు నిర్వహించబడును. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలికింది పిఎంసి. షాద్నగర్ రాఘవేంద్ర కాలనీలో గల టాగూర్ హైస్కూల్ ఆడిటోరియంలో బ్రహ్మ విద్వరిష్ట తట్టవర్తి రాజ్యలక్ష్మిచే ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం జూలై 19న నిర్వహించబడింది. ఈ కార్యక్రమం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. విశాఖ జిల్లా పాపయ్య రాజుపాలెంలో గల బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో ఆశ్రమ ధర్మ కార్యక్రమం జూలై 19న నిర్వహిస్తున్నారు పిరమిడ్ నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో భాగంగా 2 గంటల 30 నిమిషాల నుంచి 3 గంటల 30 నిమిషాల వరకు ధ్యానం, 3 గంటల 30 నిమిషాల నుంచి 5 గంటల వరకు అతిథుల సందేశాలు, 5 గంటల నుంచి 6 గంటల 30 నిమిషాల వరకు ఆనంద బ్రహ్మ కార్యక్రమం నిర్వహించబడును. ఈ కార్యక్రమంలో స్పిరిచువల్ టాబ్లెట్స్ ఫౌండర్ డాక్టర్ పిఎస్ గోపాలకృష్ణ, బ్రహ్మర్షి పిరమిడ్ వ్యవస్థాపకులు ఈశ్వరమ్మ, టీవీ ఫిలిం ఆర్టిస్ట్ ఈమంది ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. బెంగళూరు వైట్ ఫీల్డ్ లో గల శ్రీరామధామ మందిరంలో బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘవరావుచే 3 రోజుల ఉచిత ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం జూలై 17, 18, 19 తేదీల్లో జరగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి ఉచిత భోజన వసతి కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని సూచించారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ఆహ్వానించారు నిర్వాహకులు.
పిఎస్ఎస్ఎం నవనాథపురం కమిటీ ఆర్మూర్ పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో ఆర్మూర్లో అహింసాయుత మహాకర్ణ శాకాహార ర్యాలీ జూలై 19న నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉదయం 8 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు బ్రహ్మర్షి పత్రిజీ సినిమా, 10 గంటల 30 నిమిషాల నుంచి 11 గంటల వరకు అల్పాహారం, 11 గంటల 30 నిమిషాలకు ఆర్మూర్లోని అంబేద్కర్ చౌరస్తా నుంచి మహాకర్ణ శాకాహార ర్యాలీ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. పీఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పీఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.